ఇల్లు దొరికిందట. అంతేకాదు ఒంటరిగా ఉండటం వల్ల ఏమి కూడా మనం చేసుకోలేం. వంట కార్యక్రమం కానీ భోజనం కార్యక్రమం కానీ ఒకరోజు 2 రోజులు అయితే బయట తినేస్తాం. డైలీ తినేస్తావా? తినలేవు. అలా భార్య దొరకటం వల్ల ఏమో దొరుకుతుందంట. చదువు ఆ మాట ఏమన్నా అక్కడ, మేలు దొరుకును. అక్కడేమో ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఏకాకిగా ఉండటం మంచిది కాదు. ఇద్దరిని, అందుకే పాట కూడా పాడాడు, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఇద్దరిని ఒకటి చేయట ఇది దేవుని సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వివాహం అనే బంధం కూడా ఇది దేవుని సంకల్పం. అందుకే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వివాహం చేసుకొని సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో పిల్లలు కానీ గృహ పరిపాలన చేయటమే ఇది దేవుని ఏర్పాటు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ఆదాముతో చెప్పారు, ఆదాము ఈ భూమిని నిండించాలి నీవు. హల్లెలూయా. భూమిని నిండించాలి, నీకు సాటి అయిన సహాయాన్ని నేను ఏర్పాటు చేశాను. మరొక మాట ఎస్తేరు గ్రంథం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చూస్తే ఏమంటున్నాడు తెలుసా? అక్కడ దేవుడు ఎస్తేరు వస్తీకి బదులు ఎవరిని తీసుకొచ్చారు? ఎస్తేరుని తీసుకొచ్చి. ఎందుకు తీసుకొచ్చాడంటే మనం చూస్తే రాజుకు సాటి అయిన సహాయం. ఈరోజు మా తమ్ముడికి కూడా సాటి అయిన సహాయం ఎవరయ్యా అంటే దేవుడు అపర్ణని ఇక్కడ ఏర్పాటు చేశాడు. అపర్ణ యొక్క దేవుని సంకల్పం. వీళ్ళిద్దరి యొక్క కలిసి ఉన్నత తన పక్కటెముకను ఎక్కడి ఉంచాడంటే మన వేమల్లో ఇక్కడే అపర్ణని తీసుకొచ్చి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇచ్చిన